సో, ప్రెజెంట్ బయట న్యూసెస్ ఇవన్నీ చూస్తుంటే చాలా వరకు ఇలాంటి ఐ థింక్ రిలేషన్స్ తర్వాతొచ్చే గొడవలు, వాటి వల్ల ఎఫైర్స్ ఇవన్నీ చాలా హార్పిక్‌లని ఇలా చాలా ట్రెండింగ్‌లో అవుతున్నాయి. సో, ఒక అమ్మాయి ఎవరైనా అంటే ఒక హస్బెండ్‌ని దక్కించుకోవడానికి ఇలా ఆల్రెడీ మ్యారేజ్ ఉన్న వాళ్ళకొచ్చి దక్కించుకోవడానికి ఇలా ట్రై చేసినప్పుడు వాళ్ళ ఇంటెన్షన్ ఏముండొచ్చు అంటే మీకేమనిపించింది ఇలా క్యారెక్టర్ చేస్తున్నప్పుడు? ఏసేయాలనిపించిందా? అంటాం కానీ అందరూ ఏసేసే అంత ధైర్యము, బలము ఉండదు. బట్ బయట మెంటలీ బయట న్యూసెస్‌లో అన్నీ ఇలాంటివే ఎక్కువ అన్నీ రిపీట్ అవుతున్నాయి అంటే గదా! అలాంటివి హైలైట్ అవుతున్నాయి. సో, ఇందులో ఇందులో ఏముంటది? మెసేజ్ ఏముంటది? ఇందులో మెసేజ్ ఏం లేదండి. కానీ ఏంటంటే ఒక సిట్యుయేషన్ వస్తుంది. చాలామంది రకరకాలుగా హ్యాండిల్ చేయొచ్చు. ఒకళ్ళు ఏడుస్తూ నాకు ఎందుకని, ఇంకొకళ్ళు త్యాగం చేసేది. ఆ టైంలో నా టైంలో సినిమాలన్నిటికి వైఫ్‌లందరూ త్యాగాలు చేసేసేవాళ్ళు. ఇంకొక వైఫ్ వస్తే ఓకే. నీకు నీ వాడే అనుకుంటూ దేర్ ఆర్ డిఫరెంట్ థింగ్స్. అప్పుడు మీరు ఈ క్వెషన్ అడగలేదు. మీరు అలా చేస్తారా అని. ఇప్పుడు సేవింగ్ ద మ్యారేజ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. సో, ఆ మ్యారేజ్ సేవింగ్‌లో రకరకాల స్టెప్స్ తీసుకుంటారు. బట్ ఐ థింక్ వయలెన్స్‌కి అసలు స్కోప్ లేదు. చెప్తాము అలాగా. వి విల్ సే ఒక 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 రేజ్ వస్తుంది. అరే! ఏదైనా చేసేయాలి, లేకపోతే ఎట్ ఎనీ కాస్ట్ నేను తెచ్చుకోవాలి అని అనిపిస్తుంది గానీ, అందరూ ఆ ఎక్స్‌ట్రీమ్ స్టెప్ ఏం తీసుకోరు. సో, అలా ఏముండదు. బట్ ఏంటంటే షీ ఈస్ సేవింగ్ హర్ మ్యారేజ్. సో, దాంట్లో వచ్చే ఎమోషన్ అంటే షీ ఈస్ నాట్ ఏబుల్ టు టేక్ ఇట్. అంటే అంత లవింగ్ హస్బెండ్ సడెన్‌గా అలా అన్ని ఇయర్స్ ట్రావెల్ తర్వాత అలా అయ్యేసరికి సో, ఎనీబడీ విల్ రియాక్ట్ అంతే తప్ప దిస్ ఈస్ వాట్ మై క్యారెక్టర్ ఇన్ దిస్ ఫిల్మ్.